హెడ్లైన్స్. బెట్టింగ్ బాబులకు పండుగ వాతావరణం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ఆస్తులను సిద్ధం చేసుకున్న అభిమానులు. బెంగళూరు రేవ్ పార్టీలో వరుసగా అరెస్ట్ అవుతున్న ఎమ్మెల్యే అనుచరులు. రంగంలోకి సీసీఐ పోలీసులు. ముగిసిన 6వ విడత పోలింగ్. అనుకున్న దానికన్నా ఎక్కువ శాతంలో నమోదైన ఓటర్ల సంఖ్య. మలేషియా మాస్టర్స్ టోర్నీ టైటిల్కు అడుగు దూరంలో పీవీ సింధు. ఆఖరి మ్యాచ్ వాంగ్ ఝీయుతో తలపడనున్న సింధు. బంగాళాఖాతంలో వాయుగుండం. తెలుగు రాష్ట్రాల్లో ఈ రాత్రికి తుఫానుగా మారే అవకాశం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్. ఎస్ఈబీఐ కొత్త రూల్స్. రియల్ టైమ్ షేర్ డేటాపై కీలక నిర్ణయం. ఐపీఎల్ ఫైనల్స్ నేపథ్యంలో హైదరాబాద్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ ముఠాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం కావాల్సిన వారికి పంపించాయి. దేశంలోని ప్రధాన బుక్కీలు నగరంలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. బంజారా హిల్స్, బేగం బజార్, ఝాన్సీ బజార్, అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్ హౌస్లోని గదులను అద్దెకి తీసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాట్సాప్ ద్వారా 1000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పందాలు ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీఐ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీలో మంత్రి కాకాని పేరున్న కారు స్టిక్కర్ను సీసీఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాట్లో ఆయనది ముఖ్య పాత్ర అని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధృవీకరించారు. దేశంలో నిన్న 6వ విడత పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ముగింపు సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా రాత్రి 7 గంటల సమయానికి 59.06% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దేశంలో ఈసారి 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా నేటితో 6 దశల పోలింగ్ పూర్తయింది. భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్లో ఇవాళ జరిగిన సెమీఫైనల్ పోరులో సింధు థాయిలాండ్ షట్లర్ బూసానన్పై విజయం సాధించింది. 3 గేముల పాటు సాగిన ఈ పోరులో సింధు 13కు 21, 21కు 16, 21కు 12 తేడాతో నెగ్గింది. తొలి గేమ్ను ప్రత్యర్థికి చేజార్చుకున్న సింధు ఆ తర్వాత వరుసగా 2 గేములు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ దాదాపు 88 నిమిషాల పాటు సాగింది. ఈ రోజు జరిగే ఫైనల్లో సింధు చైనాకు చెందిన వాంగ్ ఝీయుతో తలపడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య రేపు తీరం దాటనుందని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఏపీపై లేదని వివరించింది. అయితే ఏపీలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉపరితల ద్రోణి కారణమని ఐఎండీ పేర్కొంది. రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం నుంచి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారికి బిగ్ అలర్ట్. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు మే 24వ తేదీ శుక్రవారం రోజున కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, థర్డ్ పార్టీలకు రియల్ టైమ్ షేర్ ధరల సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని నియంత్రించేందుకు, సమాచార దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్, యాప్స్, వెబ్సైట్లు మొదలైన రియల్ టైమ్ షేర్ వాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫ్యాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు సమాచారం.